ప్రైజ్ లాడమ్మా. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఈ ఉదయకాలపు శుభవందనాలు మీ అందరికీ తెలియచెప్తున్నాను. అమ్మ, అందరూ బాగున్నారా? ఎలా ఉన్నారు? దేవునికి స్తోత్రం. మా ఉపవాసాలు ఉంటున్న తర్వాత ప్రతి బిడ్డకి దేవుని యొక్క శక్తి బలం ఇవ్వాలని మేము ప్రతిరోజు ప్రార్థన చేస్తూ ఉన్నాము. దేవునికి స్తోత్రం. చక్కగా మార్నింగ్ జూమ్లో లైవ్లో ఉంటూ ప్రార్థిస్తున్నాం. మీకు అందరికీ కూడా మా యొక్క హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మంచిది. ఈరోజు దేవుని వాగ్దానం కొరకు ఎదురు చూసినటువంటి మీ అందరికీ దేవుడు ఒక చక్కటి మాట మాట్లాడుతున్నారు. మత్తయి సువార్త 6వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుతున్నాను. మనుషులకు కనబడవలనని వారి ఎదుట మీ నీతి క్రియలు చేయకుండా జాగ్రత్త పడుడి. లేని ఎడల పరలోకమందున్న మీ తండ్రి యొద్ద మీరు ఫలము పొందరు. కావున నీవు ధర్మము చేయనప్పుడు మనుషుల ఘనత నొందవలనని గాక వేషధారుల సమాజ మందిరంలో వీధుల్లోనూ చేయులాగున నీ ముందర బోర ఊదింపవద్దు. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. అసలు మత్తయి సువార్త మరి ఈయన ఎంత బాగా రాస్తున్నాడంటే చక్కటి మాటలు కదా. 5వ అధ్యాయం అంతా ధన్యతల గురించి రాశాడు. 8వ అధ్యాయం అంతా కూడా ఆయన ప్రార్థన, కొండ మీద ప్రార్థన చేయటం. ఆయన ప్రార్థన చేసినప్పుడు అనేకులు, ఆయన కొండ ఎక్కి ప్రార్థిస్తున్నప్పుడు అనేకులు వచ్చి, వందల వేల లక్షల ప్రజలు వచ్చి ఆయన అద్భుతం చేసినట్టుగా మనం చూస్తున్నాము. ఇక్కడ చక్కగా చెప్తున్నాడు, మనుషులకు కనబడవలనని వారి ఎదుట మీ నీతి క్రియలు చేయకుండా జాగ్రత్త పడుడి. ఏంటి ఇంత చక్కటి మాట? అసలు ఇది వాగ్దానమా అని మీరు అనుకోవచ్చు. నిజమే, అది మనకి వాగ్దానమే. దేవుని నోటిలో నుంచి వచ్చే ప్రతి మాట మన జీవితంలో చాలా క్రమమైనది. ఆయన మనకెంతో బాగా నేర్పిస్తున్నాడు. మనుషులకు కనబడాలని మనం ఎన్నోసార్లు ప్రవర్తిస్తాం కదండి. మనుషులు నన్ను చూడాలి, మనుషులకు కనబడాలి, మనుషుల్లోకి నేను గొప్పగా వచ్చేయాలి, నా పేరు గొప్పతనం అయిపోవాలి, లేకపోతే నేను గొప్ప పేరు ప్రఖ్యాతలు సంపాదించుకోవాలని మనం మనుషుల కొరకు ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటాం, ఎంతో ప్రయాసపడుతుంటాం. కొంతమంది అయితే ఏంటంట, అందమైన వారు, నేను ఇంకా అందంగా తయారవ్వాలి, అందంగా తయారైతే నన్ను అనేకులు చూడాలి, నా అందాన్ని గురించి వారు మెచ్చుకోవాలి, నా అందాన్ని గురించి వారు పొగడాలి. అబ్బా ఎంత అందంగా ఉంది, అబ్బా ఎంత. నిజంగా మన వాడుక భాషలో మనం కూడా అంటాం కదండి, చాలా అందంగా ఉందండి, చాలా అందంగా ఉన్నాడు. అది అలాంటి మనం మనుషుల చేత అనిపించుకోవడానికి. నేను ఒక మాట చెప్పనా, నాకు భలే గుర్తుకొస్తాను. నేను ఒకరోజు ఒక పల్లెటూరులో మీటింగ్కి వెళ్ళాను. అది సిఎస్ఐ సంఘాలు అనమాట. అప్పుడు అక్కడ 2 సంఘాలు వేరే, అంటే 2 బ్యాచ్లు వేరే. ఒకళ్ళు ఒక పక్కన పెట్టుకున్నారు, ఒకళ్ళు సంఘంలో పెట్టుకున్నారు. అప్పుడు మేము మీటింగ్కి వెళ్ళినప్పుడు, నేను వాక్యం చెప్తున్నప్పుడు చాలామంది ప్రజలు అక్కడికి వచ్చారు. అందరూ వచ్చి మరి వాక్యం వింటూ ఉన్నారు. నేను వాక్యం చెప్తూ ఉన్నాను, దేవుని సన్నిధిలో ఆరాధన చేస్తున్నాను. కానీ నాకు ఎక్కువ నడిపింపు రావట్లేదు ఆ రోజు అంతా. నేను కిందకు దిగి వచ్చేసిన తర్వాత ఒక 4-5 వచ్చి నన్ను ఏమన్నారంటే, అప్పుడు పెద్ద నాకేం స్థితిగతులు ఏం కాదు, నేను మంచి చీరలు కట్టుకోను కూడా. ఎందుకంటే నేను నాకున్నవి చాలు, నేనేమి హంగామగా ఎప్పుడు తయారవను, ఎప్పుడు కొనుక్కోను, నేను ఎప్పుడు కూడా రేటు చీరలు కూడా కట్టుకోను. కానీ ఒక 200-150 ఉంటుంది ఆ చీర. కట్టుకున్నప్పుడు ఆమె వచ్చి ఏమంటుందంటే, అప్పటికి నేను నగలు వేసుకున్నాను. అప్పుడు ఆమె వచ్చింది, అమ్మ నీవు ఈ చీరలు ఎంత అందంగా ఉన్నావో, నీకు ఈ చీర ఎంత అందంగా ఉందో అమ్మ, నువ్వు వేసుకున్న గొలుసు, ఈ చీర నిన్ను చూస్తుంటే చూడాలనిపించింది అని చెప్తుంది. అంటే నాకు కూడా అప్పుడు అంతగా తెలియదులేమ్మా, అంత జ్ఞానం లేదు, అంత ప్రార్థన లేదు కాబట్టి, అంటే అంత లోక జ్ఞానం తెలియదు. అవునా, ఓ అవునా అమ్మ అన్న, నేను పట్టించుకోను. కాకపోతే అవునా అమ్మ, ఓకే అమ్మ, థ్యాంక్స్ అమ్మ నవ్వుకుంటా వచ్చేసా. కానీ ఆ రాత్రి దేవుడు చూడండి, మనం మనుషులకు కనబడాలని మనల్ని మనుషులు చూస్తే ఎంత ఘోరంగా ఉంటుందంటే మన పరిస్థితి. ఆ రాత్రి దేవుడు, నేను పడుకున్నప్పుడు అక్కడ మేమందరం ఉన్నాం, మా ప్రేయర్ బ్యాచ్ అందరం ఉన్నాం. అయితే పడుకున్నప్పుడు దేవుడు నాతో మాట్లాడుతున్నారు, ఇదిగో ఈరోజు నాకు మహిమ రాలేదు, నీ ద్వారా మహిమ రాలేదు, నీ ద్వారా నాకు మనుషులకు చెందొద్దు. అంటే ఏంటి ప్రభువా, నాకు అర్థం కాలేదు. అంటే చూసావా, నువ్వు నిలబడినప్పుడు
వారేం చూశారు? నీ చీర చూశారు, నీ రంగు చూశారు. అంటే అప్పుడు మనము పెద్ద అందగత్తెలోని కాదు, కానీ వారు అలా ఎందుకు చూశారో మనకు తెలియదు, కానీ చూశారు. నీ మీద ఉన్న నగలు చూశారు. కాబట్టి ఇక్కడి నుంచి రాబోతున్న దినాలు నువ్వు ఎక్కడ నిలబడినా మనుషులు నిన్ను చూడాలంటే నీ ఒంటి మీద ఉన్న నగలు తీసేయాలి. తర్వాత నీవు సమర్పించుకోవాలి. నీలో ఉన్న సమస్త మరి ఏంటంట ఇకలోకి సంబంధమైన అట్లాంటివి తీసేస్తున్నాను అన్నాడు దేవుడు. అంతే. నేను ఆశ్చర్యపోయానమ్మా. అందుకే అంటున్నాడు, ఆ రోజు నుంచి ప్రభు నన్ను ఇవన్నీ తీసేయటం, నాకు మొత్తం నాలో ఉన్నటువంటి మొత్తం అన్నిటిని తీసేసి ఆ ప్రభు రూపంతో మాత్రమే దేవుడు ఉంచుతున్నాడు. అవును బిడ్డలారా, ఎందుకు ఈ మాట చెప్పానంటే మనుషులకు కనబడాలని కాదు, కానీ మనం చేసే కార్యాలు దేవునికి కనబడేటట్టు చేయండి. దేవుని కార్యాలు దేవుని గణపరిచే, లేకపోతే పరలోకమందున్న మన తండ్రి మనకు ఫలం ఇయ్యడంట. ఆయన ఫలము మనకి ఇవ్వాలి అంటే మనం ఏం చేయాలి? మనుషులకు కనపడొద్దు, మనుషుల మెప్పులో ఉండొద్దు. మనం ఏదైనా కానుక దేవునికి ఇచ్చినా, మనం ఏదైనా చేసినా అది మనుషులకు కనపడాలని మనం చేయొద్దు. దేవునికి మాత్రమే మనం కనపడాలి. అప్పుడే దేవుడు మనకి ప్రతి విషయంలో అన్నిట్లో కూడా ఆయన మనకి ప్రతిఫలం ఇస్తాడు. అలాంటి కృప వాగ్దానం ఈరోజు మనందరం స్వతంత్రించుకుందాం గాక. కళ్ళు మూసుకోండి. మహాపరిశుద్ధుడా, మహిమ కలిగిన తండ్రి, ఉదయకాలంన తండ్రి ప్రతి బిడ్డను దర్శించి ఎవ్వరికి కనపడకుండా రహస్యమందు చూస్తున్న మీకు మాత్రమే ప్రతి ఒక్క బిడ్డ కనపట్టకు దేవా, వారిని మిమ్మల్ని మయంపరిచే కృప దయచేయమని యేసు నామమున అడుగుచున్న తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అమ్మా. దేవుడు మిమ్మలను దీవించును గాక. ఆమేన్.